ఈ కార్తీక మాసంలో నారికేల దీపం ఒకసారైనా వెలిగించండి. ఈ నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోతాయండి. ఈ నారికేల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అంటే, ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ ని తీసుకొని ఈ విధంగా స్వస్తిక్ అయితే వేసుకోవాలండి. దాన్ని కుంకుమ బొట్లతో అలంకరించుకొని అందులో కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యం వేశాక ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని పసుపు నీళ్ళతో కడిగి కొబ్బరికాయలో సగం ముక్కనైతే తీసుకోవాలండి. అంటే 3 కన్నులు ఉంటాయి కదా, అటు సైడ్ కొబ్బరికాయని తీసుకొని దానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ ప్లేట్ లో అయితే పెట్టుకోవాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా గంధం కుంకుమతో అయితే బొట్లు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి అందులో ఒత్తులు అయితే వేసుకోవాలి. 3 వైపులా 2 ఒత్తులు అయితే పెట్టుకోవాలి. ఒత్తులు అందులో వేశాక నువ్వుల నూనె గాని ఆవు నెయ్యిని గాని వేసి దీపం అయితే వెలిగించుకోవాలండి. ఈ దీపాన్ని మనం తులసికోట ముందైనా దేవుడి గదిలో అయినా లేకుంటే శివదేవుని పూజ చాలా మంది చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వెలిగించినా సరే చాలా మంచిదండి. పూజ అయిపోయినాక ఈ కొబ్బరి ముక్కని చెట్టు కింద గాని లేకుంటే వాటర్ లో గాని వేసేయాలి. శివునికి ఎంతో ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల మనకి ఏమైనా కోరికలు ఉన్నా సరే అవి వెంటనే నెరవేరుతాయి. ప్లేట్ లో వేసిన బియ్యం పరమాన్నంగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తినాలి. ఈ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్.